Good morning, dear children. Good morning, sir. How are you, dear children? Fine, sir. How are you, sir? Fine, my dear children. Happy New Year to all of you. Thank you, sir. Thank you, dear children. This is the New Year, first day, 2025. Okay, dear children. Okay, From sir. today onwards, we should have a proper planning. ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ప్రాపర్ ప్లానింగ్ అంటే సరి అయిన ప్రణాళిక. ఎప్పుడు లేవాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు చదువుకోవాలి, ఎప్పుడు రాయాలి, ఎప్పుడు ఏం చేయాలి. వీ హ్యావ్ ఓన్లీ 24 hours టైం నా. ఎవ్రీబడి హ్యావ్ హౌ మచ్ టైం? 24. ప్రతి వ్యక్తి ఎవరికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉండిగా మనకు అవునా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నుండి చిన్న పిల్లవాని వరకు కూడా అందరికి ఉండే టైం ఎంత? జస్ట్ 24 hours టైం. ఆ 24 hours మనం ఎలా యూజ్ చేసుకుంటాము, ఎలా గడుపుతున్నాము అనే దాని మీదనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అర్థమైందా మీకు? దేని మీద ఆధారపడి ఉంటుంది మన జీవితం అంతా? సమయాన్ని ఎలా గడుపుతున్నాం, దానికి ఒక ప్రణాళిక ఉందా లేదా. ఫస్ట్ మన పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి. ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు పడుకోవాలి, ఇలాంటి పర్ఫెక్ట్ ప్లాన్ ఉండాలి మన జీవితంలో. దాన్నే ఏమంటారంటే ప్రణాళిక, తెలుగులో అంటారు, ఇంగ్లీష్లో ప్లాన్ అంటారు. దానికి టైం టేబుల్ అంటారు. టయాన్ని ఒక పర్ఫెక్ట్ ఒక ప్రణాళిక ప్రకారం గడపడానికి టైం టేబుల్, మన డైలీ టైం టేబుల్ ఉండాలి. వీ షుడ్ హ్యావ్ డైలీ టైం టేబుల్. దెన్ ఓన్లీ వీ యూటిలైజ్ ద టైం ప్రాపర్లీ. ఓకే డియర్ చిల్డ్రన్. ఈరోజు నుండి మనము డైలీ ఒక భగవద్గీత శ్లోకం నేర్చుకుందాం. ఓకేనా? Okay, sir. ఇప్పుడు చెప్పే శ్లోకం ఏంటంటే, మనకు భగవద్గీతలో ఎన్ని అధ్యాయాలు నేను చెప్పినాను? హౌ మెనీ చాప్టర్స్ ఇన్ భగవద్గీత? లుక్ హియర్. భగవద్గీత, కృష్ణ అండ్ అర్జున. ఇది భగవద్గీత అంటే మీరు అనుకుండొచ్చు అందరూ ఇది ఒక మతానికి సంబంధించింది, ఒక కులానికి సంబంధించింది, కొందరే చదువుకోవాలి, బ్రాహ్మణులే చదువుకోవాలి కాదు. భగవద్గీత అంటే భగవంతుడు చెప్పిన గీత అంటే ఒక పాట అన్నమాట. పాట రూపంలో చెప్పిండు భగవంతుడు. ఏ సమయంలో చెప్పిండు ఇది? అత్యంత క్లిష్ట సమయం. క్లిష్ట సమయం అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టైం, చాలా కష్టకాలంలో. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పినాడు. ఇరు సైన్యాలకు, కౌరవులకు పాండవులకు మధ్య యుద్ధం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కౌరవులు అనుకుందాం. కౌరవాస్ ఇట్ సైడ్, దిస్ సైడ్ పాండవులు. అవునా? పాండవులు ఇట్ సైడ్ ఎవరు? పాండవులు. కౌరవులు, పాండవులు. ఇక్కడ కొన్ని లక్షల మంది, ఇది సుమారు 11 లక్షలు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ ఒక 7 లక్షలు అనుకోండి. ఇంతమంది యుద్ధం జరుగుతుంది. ఎవరు మరి పాండవులు, కౌరవులు? సొంత అన్నదమ్ముల పిల్లలు. పాండవులేమో పాండురాజు కుమారుడు, కౌరవులేమో ధృతరాష్ట్రుని కుమారుడు. మీకు ఆల్రెడీ 3rd క్లాస్లో బాల భీముడు అనే పాఠం వచ్చింది. అక్కడ ఉంటే డీటెయిల్స్ 3rd క్లాస్లో. ధృతరాష్ట్రుని కుమారులే ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు 100 మంది, పాండవులు 5. అయితే వీళ్ళ 5గురితో పాటు వీళ్ళ తరపున ఉంటారు కదా అంతా సైనికులు, సైన్యం, బంధువులు అందరు ఇటు సైడ్ ఉంటారు, వీళ్ళు ఇటు సైడ్. ఈ యుద్ధం ఎక్కడ జరుగుతుంది? కురుక్షేత్రం. ఎక్కడ జరుగుతుంది యుద్ధం? కురుక్షేత్రం ఎక్కడ ఉంది? ఏ స్టేట్ లో ఉంది? హర్యానా స్టేట్. వాట్ ఇస్ దిస్? దిస్ ఇస్ అవర్ ఇండియా. ఇక్కడ ఢిల్లీ ఉంటుంది. ఈ ఢిల్లీ పక్కనే హర్యానా ఉంటుంది.
ఢిల్లీ పక్కన ఏముంటుంది? అది హర్యానాలోని కురుక్షేత్రంలో ఈ ఫైట్ జరిగింది. ఎప్పుడు? నియర్లీ 5000 years బిఫోర్, 5000 సంవత్సరాలకు ముందు. బిఫోర్ 5000 years. వెన్ ఇట్ ఈస్ హ్యాపెన్? బిఫోర్ 5000 years, 5000 సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధం. అసలు దీని గురించి మనకు అవసరం లేదు. ఎందుకు నేర్చుకోవాలి భగవద్గీత? ఏం చెప్తుంది భగవద్గీత? ఇందులో దేవుళ్ళ గురించి కానీ మతం గురించి కానీ అస్సలు ఉండదు. అందుకే చెప్తున్నాను, ఇది మనం హిందువులకు సంబంధించింది, ముస్లింలకు సంబంధించింది, క్రిస్టియన్కి సంబంధించింది కాదు. ఒక మనిషి ఈ భగవద్గీతను చదివి అర్థం చేసుకుంటే ఏమైతే చెప్పన్నా, దేవుడు అంటే ఎవడైతే తన 11 ఇంద్రియాలు ఉంటాయని చెప్పినా నేను. 11 ఇంద్రియాలు ఏంటి అవి? 11 ఇంద్రియాలు ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు, సెన్సరీ ఆర్గాన్స్. జ్ఞానేంద్రియాలు ఎన్నిరా? 5. తర్వాత 5 కర్మేంద్రియాలు. తెలుసుగా మీకు? తెలుసు, చెప్పిన ఈ రెండింటికి కింగ్, ఈ 10ంటికి కింగ్ ఎవడు? మైండ్, మనసు. వెరీ గుడ్. మరి వీటన్నింటిని నియంత్రించేది ఇంకొకడు ఆత్మ. ఈ ఆత్మకు ఫ్రెండ్ పరమాత్మ. ఇది దీని గురించి చెప్తుంది మొత్తం భగవద్గీత. జ్ఞానేంద్రియాలు, మనస్సు, ఆత్మ, పరమాత్మ. మరి ఇది మనలో ఉన్నాయా? ఇవి ఉన్నాయి. మనలో ఉన్న విషయం, మనిషిలో నిత్యం జరిగే విషయాన్ని గురించి తెలియజేసేదే భగవద్గీత. ఇక్కడ మతం గురించి, కులం గురించి, దేవుళ్ళ గురించి ఏముండదు. అందుకోసం మీకు చెప్తున్నా, ఇది ఒక ప్యూర్లీ సైకాలజికల్. మనస్సు యొక్క ప్రవర్తనను, ఇంద్రియాల యొక్క ప్రవర్తనను, మనిషి ఎందుకు చెడ్డవాడైతుండు, మనిషిలా ఉన్నవాడు రాక్షసుల్లా ఎందుకైతుండు, మరి మనిషి భగవంతుడు అంటే ఏంటి? ఈ 11 ఇంద్రియాల్ని ఈ ఆత్మవశంలో ఉంచుకోవడమే భగవంతుడు. ఇప్పుడు బండి ఉందిరా, బండి నువ్వు అనుకున్నట్టు రోడ్డు మీద ఎట్లా పోవన్నా అట్లా పోతుంటే బండి మంచిగా పోతుంది. అంటే బండి ఇప్పుడు ఎంత? ఒక 40 km/h, 50 km/h పోతే మన చేతిలో ఉంటుంది. అట్లా కాకుండా 90 km/h లేకుంటే బాగా తాగి నడిపి పోతే ఏమైంది? యాక్సిడెంట్ అవుతుంది. అవునా? మరి అది అప్పుడు బండి నీ అదుపులో ఉన్నట్ట? అందుకే నీ మనసు, ఈ జ్ఞానేంద్రియాలని, కర్మేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని 5, కర్మేంద్రియాలని 5, మనసు 1. ఈ 11ంటిని ఆత్మ తన అదుపులో ఉంచుకోవాలి. దాని గురించి తెలియజేసేది భగవద్గీత. అందులో అత్యంత ముఖ్యమైన మీకు ఈరోజు 14వ చాప్టర్ చెప్తాం అనుకుంటున్నాను. చాలా వెరీ 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 ఇంపార్టెంట్ చాప్టర్. భగవద్గీత మొత్తం ఇంపార్టెంట్ చాప్టర్ ఏంటి? 14th చాప్టర్. 14th చాప్టర్లో ఫస్ట్ శ్లోకాన్ని చెప్తాను, డైలీ 1 శ్లోకం. What is the chapter name? గుణత్రయ విభాగ యోగం. గుణత్రయ విభాగ యోగం. అంటే మనిషిలో ఏముంటాయి అంటే 3 గుణాలు ఉంటాయి. మనిషిలో 3 గుణాలు. ఆ గుణాలను బట్టే వాని యొక్క స్థాయి నిర్ణయించబడుతుంది. కొందరు పుట్టగానే చిన్నప్పటి నుండే చెడ్డ గుణాలు కలిగి ఉంటారు, మనకి ఎంత చెప్పినా మారడు. కొందరు పెద్దగా అవుతున్నప్పుడు కూడా కొందరేమో మంచి వాళ్ళలో ఉంటాడు, మంచి స్థాయిలో ఉంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు.
ఇంకోటి ఎప్పుడు ఆగమాగం మొత్తం అది కావాలి ఇది కావాలి ఇది కావాలి అది కావాలి. పిసినారి మనం పాప స్టోరీ విన్నాం కదా, అట్లా ఉంటాడు పిసినారిగా, అన్నీ నాకు కావాలి అన్నీ నాకు కావాలి అంటాడు. ఇంకొకటి ఎప్పుడు ఏది పట్టించుకోకుండా మంచిగా కళ్ళు తాగి సారా తాగి ఎప్పుడు తిని తాగి హాయిగా సోమరికి పడుకుంటాడు. 3 రకాల మనుషులకు చెప్పింది. ఒకడు ఎప్పుడు ఆనందంగా ఉండి అలర్ట్గా ఉండి ఏ పని ఎప్పుడు చేయాలని అప్పుడు చేస్తూ ఆనందంగా ఉంటాడు. అలాంటి గుణం ఉన్న వాడిని ఏమంటారు అంటే ఫస్ట్ గుణం సత్వగుణం. అలాంటి గుణం ఉన్న వాడిని ఏమంటారు? సత్వగుణం. వీడు ఎప్పుడు ఎలా ఉంటారా, ఏ పని ఎప్పుడు చేయాలని అప్పుడు చేస్తాడు, ఎంతవరకు ధనం సంపాదించాలో అంతవరకు సంపాదిస్తాడు, ఏ పని ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తాడు, ఎప్పుడు ఆనందంగా మంచి చదువుకుంటూ హాయిగా ఉంటాడు. ఆ గుణం ఉన్న వాడిని ఏమంటారు? సత్వగుణం గలవాడు. రెండవ వాడు రజోగుణం. ఈ బాగా గుర్తుంచుకోండి, వీటి గురించి చెప్తుంది మొత్తం భగవద్గీత. భగవద్గీత మొత్తం ఈ 3 గుణాల గురించి తెలుస్తుంది. ఈ రజోగుణం గల వాడెవడు? వీడు ఎప్పుడు అత్యాశపరుడు. అత్యాశ, ఇంకెప్పుడు ఏమిటో అత్యాశ, అన్నీ నాకే కావాలి, ఇంకా సంపాదించాలి ఇంకా కావాలి. ఇంకోటి రజోగుణం అత్యాశ. 3 తమో గుణం. ఇంకోటి ఏంది తమో. వీడు ఎప్పుడు సోమరి, ఏ పని ఏడు. రైటింగ్ హోంవర్క్ ఇచ్చిండు, చేద్దాం హోంవర్క్, ఆడుకుందాం పారా, లేకపోతే హాయిగా పడుకుందాం పారా. ఇప్పుడు చాలా మంది సమాజంలో చూస్తాం ఎప్పుడు తిని తాగి పడుకుంటూ ఉంటారు కొందరు, బాగా ఏ పని చేయాలంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. అలాంటి సోమరి గుణం అన్నమాట, సోమరితనం. అవునా? సోమరితనం. వీడు ఎప్పుడు ఉంటాడు? జ్ఞానిగా ఉంటాడు, జ్ఞానం కలిగి ఉంటాడు మంచిగా. సత్వగుణంలో ఏమంటాడు? జ్ఞానం ప్లస్ ఆనందం. అర్థమైందా? ఇప్పుడు జ్ఞానంతో ఉంటాడు, ఎప్పుడు ఆనందంగా ఉంటాడు. ఎవడు? సత్వగుణం ఉన్నవాడు. ఇవి అర్థమైనా మీకు 3 గుణాలు? ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ చాప్టర్ మొత్తం ఈ 3 తెలియజేస్తుంది, గుణత్రయ విభాగం. ఓకేనా? ఇప్పటి వరకు కృష్ణుడు మరి మనకు 13 అధ్యాయాలు చెప్పిండు. అవునా? 13 అధ్యాయాలు కంప్లీట్ అయినాయి. మీకు ఆల్రెడీ నేను ఏం చేసినాను, ఒక భగవద్గీత గురించి చెప్పినాను. ఏం చెప్పినా? యుద్ధం జరుగుతుంది, ఎక్కడ? కురుక్షేత్రం యుద్ధం జరుగుతుంది. ఆ కురుక్షేత్ర యుద్ధంలో తనకు సంబంధించిన బంధువులు, స్నేహితులు, చుట్టాలందరూ చూసి, కృష్ణ నేను యుద్ధం చేయను, నేను ఈ బంధువుని చంపను అని చెప్తున్నాను. చంపను అని చెప్తే అప్పుడు కృష్ణుడు ఏమంటాడు? అర్జున, మనం అందరం ఈ శరీరాలు కాము. ఇప్పుడు శరీరం ఉంది కదరా, ఈ శరీరమే నువ్వైతే ఒక చేతి పోయిందిరా, చేతి పోయినట్టు బతకలేడా? మరి చేతి పోతే చనిపోవాలి కదా, ఎట్లా బతుకు? ఇంకొకటి 2 చేతులు పోతాయి. నేను ఇంకో క్యాండిడేట్ చూపిస్తాను మీకు, 2 చేతులు ఉన్నాయి కానీ ఆయన ఆనందంగా బతుకుతుంది. ఆయనకు 2 చేతులు చూపిస్తాను, 2 చేతులు 2 కాళ్ళు ఉన్నాయి కానీ ఆయన హ్యాపీగా బతుకుతుంది. మీకు చూపిస్తే మీరు షాక్ అయిపోతారు. యూ విల్ బి షాక్. చూడండి, And I prayed for arms and legs. What do you want? For God, చూడండి, I still didn't understand చేతులు లేవు, His love, His plan. So I prayed చేతులు ఉన్నాయి, for కాళ్ళు ఉన్నాయి, ఇంతవరకు ఉన్నాయి. మన కాళ్ళు అంటే ఇంతవరకు ఉన్నాయి కాళ్ళు, ఓన్లీ ఇదే ఉంటుంది, తల ఈ బాడీ. back to me on that request. And when you breathe, do I look disabled to you today? No. When you put in G-O, వచ్చింది కనిపించిందా? చేతులు లేవు, ఈ మొత్తం ఉంది ఎంతవరకు ఆ చైర్లో, నా చైర్లో నిక్ వుజిసిస్. ఏం పేరు నీ పేరు? నిక్ వుజిసిస్. ఏం పేరు నీ పేరు? నిక్ వుజిసిస్. it is my privilege and honor to be a friend and brother in
రిక్ ఊజిసిస్. Which ఓకేనా? it was absolutely. అంటే ఏమర్థమైంది మీకు ఇది చూడడం వల్ల? Was mentioned by Rick. మనిషి But they cut. మనిషి శరీరం కాదు. అవునా? ఏమర్థమైంది మీకు? మనిషి శరీరం కాదు. ఎందుకంటే శరీరంలో కొన్ని భాగాలు పోయినా బతకగలుగుతుంది కాబట్టి మనిషి శరీరం కాదు. మరి ఎవరు నువ్వు అంటే ఏం చెప్తాడు కృష్ణుడు? నువ్వు ఆత్మస్వరూపునివి. నువ్వెవరు? మరి ఆత్మ అనేది ఎలా ఉంటుంది అంటే కృష్ణుడు చెప్తాడు. దాన్ని కూడా చెప్పిండు 13వ అధ్యాయంలో. ఎంత అంటే మనం కరోనా వైరస్ చూసిరా? కరోనా వైరస్ ఎవరికైనా కంటికి కనిపించిందా? కానీ దాని ప్రభావం ఎంత బలంగా ఉంది. ప్రపంచం మొత్తం వణికిపోయింది. పాఠశాలలన్నీ క్లోజ్, బస్సులు క్లోజ్, రోడ్స్ కోడ్, ప్రపంచం మొత్తం ఆగిపోయింది. చిన్న కంటికి కనిపించిన ఒక వైరస్. ఆ వైరస్ కంటే కూడా చిన్నది ఆత్మ అని చెప్పాడు కృష్ణుడు. అర్థమైంది? మరి నీవు ఆత్మవు, నీకు పుట్టుక లేదు, మరణం లేదు. దానికి ఉదాహరణ ఏంటంటే మీకు ఇంతకుముందు చెప్పిన మనిషి ఇదే ఫస్ట్ జన్మ అయితే మరి మనిషికి అందరూ ఒకేలా ఉండాలి కదా కదా ఉంటురా? మరి వాడు పుట్టుకతోటే తెలివి కలవాడు ఉంటాడు, వాడు పుట్టుకతోటే కొన్ని చెడ్డ గుణాలు కలిగిన వాడు ఉంటాడు, వాడు సోమరిగా ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పినా కదా, వానికి సత్వగుణం ఉంటుంది అంటే మంచి గుణం, వానికి రజోగుణం ఉంటుంది అంటే అత్యాశ గుణం, వానికి తమో గుణం ఎప్పుడు సోమరిగా ఉంటుంది. ఈ 3 గుణాలు చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. మరి ఎందుకు వచ్చినాయి అట్లా పుట్టుకతోడు అంటే మనకి ఇంతకుముందు కూడా జన్మ ఉంది. ఆ జన్మలో చేసిన పనులు వాటిని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రా, మనం యూట్యూబ్ వీడియో చూస్తాం రా, వీడియో చూస్తుంటే నువ్వు ఎప్పుడు సినిమాలు చూస్తున్నావు అనుకో, అందులో నీకు ఎప్పుడు సినిమా వీడియోలు వస్తుంటాయి. అది గమనించరా మీరు? అవునా కదా? అంటే ఇంతకుముందు ఏం చూసినావు అవే వస్తుంటాయి. అదే నువ్వు ఇప్పుడు ఎడ్యుకేషన్ సంబంధించి ఇప్పుడు టీచర్ నరేషన్ కొట్టినావు అనుకో, నరేషన్ వీడియోలో వస్తుంటాయి. అంటే నీకు ఎలాంటి ఆలోచనలు ఎలాంటి గుణం ఉంటే నీకు అలాంటి ప్రవర్తన ఉంటుంది. అది ఇప్పుడే ఏర్పడ్డది కదా, ఎన్నో జన్మల నుంచి ఏర్పడ్డది. ఇది ఇప్పటివరకు అర్థమైందా? ఆత్మ అంటే ఏందో? ఈ ఆత్మ చాలా చిన్నది, కంటికి కనిపించదు. ఇప్పుడు మనం కూడా ఆలోచిస్తుంటాం, మనస్సు 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 అంటున్నాం. మనస్సు కనిపిస్తుందా? కనిపించదు. ఏవైతే ఎప్పుడు చిన్నగా ఉంటే అవి అత్యంత శక్తివంతం ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కరోనా వైరస్ ఎగ్జాంపుల్ చెప్పాను. చిన్న వైరస్ ప్రపంచాన్ని మొత్తం గడగడలాడించింది. ఆ కరోనా వైరస్ కంటే కూడా చిన్నది ఆత్మ. మనమంతా ఆత్మలో అని చెప్పాడు కృష్ణుడు. ఆత్మకు పుట్టుక లేదు, చావు లేదు, ఎప్పటికి ఉంటుంది ఆత్మ. కానీ ఆత్మకు ఆ ఆత్మను ఖరాబు చేసేది ఏంటంటే మనస్సు. ఆత్మకు మంచి చెడు జన్మలు ఇచ్చేది ఎవరు? మనస్సు. ఈ గుణాలు 3 గుణాలు. అర్థమైంది ఇప్పటివరకు మీకు? సరే, ఇప్పుడు మనం ఈ 14వ అధ్యాయంలో ఫస్ట్ శ్లోకం నేర్చుకున్నాం. అయితే ఈ 13 విడిచిపెట్టి 14 ఎందుకు స్టార్ట్ చేసిన అంటే ఇది చాలా అత్యంత గొప్ప జ్ఞానాన్ని ఇచ్చే అధ్యాయం అన్నమాట. ఇప్పటి వరకు ఎన్ని అధ్యాయాలు చెప్పిండు శ్రీకృష్ణుడు అర్జునుడికి? 13 అధ్యాయాలు చెప్పిండు. అవునా? ఇప్పుడు 14వ అధ్యాయం ఏం స్టార్ట్ చేస్తున్నంటే పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యద్ జ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిం మితో గతాః పరాం సిద్ధి మితో గతాః.
ప్రవక్ష్యామి వరక్షామి జ్ఞానానాం జ్ఞానానాం జ్ఞానముత్తమం 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 యజ్ఞాత్వా 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 మునయః సర్వే మునయః సర్వే పరాం పరాం సిద్ధిమితో గతాః సిద్ధిమితో గతాః సిద్ధిమితో గతాః సిద్ధిమితో గతాః పరం భూయః పరం భూయః ప్రవక్ష్యామి వరక్షామి జ్ఞానానాం జ్ఞానానాం జ్ఞానముత్తమం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా యజ్ఞాత్వా మునయః సర్వే మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః పరాం సిద్ధిమితో గతాః పరం భూయః ప్రవక్ష్యామి పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం జ్ఞానానాం జ్ఞానముత్తమం జ్ఞానానాం జ్ఞానముత్తమం జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః పరాం సిద్ధిమితో గతాః పరం భూయః ప్రవక్ష్యామి పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః పరాం సిద్ధిమితో గతాః ఓకే ఇవి రావాలంటే శ్రద్ధ ఉంటే వస్తుంది ఏదైనా ఇదే కదా ఏదైనా ఏ భాష సంస్కృత భాష ఎందుకు మనం చెప్పుకున్నాం కదా మహాభారతం ఏ భాషలో రాశారు సంస్కృత భాషలో ఎవరు వేదవ్యాసుడు దాన్ని తెలుగులో రాసిన వాళ్ళు ముగ్గురు కావాలి నన్నే తిక్కనే ఎదనా మనం అలాంటి నీతి పద్యాలు నేర్చుకున్నాం కదా అది ఆ సంస్కృతంలో ఉన్నది ఇప్పుడు తెలుగు చెప్తాను మీకు ఏమంటుండో పరంపూయ పరం భూయః మళ్ళీ చెప్తున్నా మళ్ళీ చెప్తున్నా ఎవరంటారు కృష్ణుడు అర్జునుడు చెప్తుంది మళ్ళీ చెప్తున్నా ప్రవక్ష్యామి అంటే చెబుతున్నా ఏం చెప్తున్నా జ్ఞానానాం జ్ఞానముత్తమం అన్ని జ్ఞానాలలోకెల్లా గొప్ప జ్ఞానం నీకు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా అర్జున అందుకే మీకు ఈ అధ్యాయం తీసుకున్నా ఇది అత్యంత గొప్ప జ్ఞానం ఈ జ్ఞానం తెలుసుకుంటే మీకు ఏమవుతుందట మీరు కూడా కృష్ణుడు లాంటి వాళ్ళు అయిపోతారు మీరు ఏదనుకుంటే అది వస్తుంది జీవితంలో మీరు ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే ఐఏఎస్ ఆఫీసర్ అవుతారు మీరు గొప్ప సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారు లేకుంటే మీరు ఒక రాకెట్ సైంటిస్ట్ కావాలంటే సైంటిస్ట్ అవుతారు మీరు పెద్ద పోలీస్ ఆఫీసర్ కావాలంటే పోలీస్ ఆఫీసర్ అయిపోతారు ఎందుకంటే నీకు ఇన్ని రోజుల నుండి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నది ఏదో మీకు తెలిసిపోతుంది అందరు కొంతమంది ఎందుకు చెడ్డ వాళ్ళు అవుతారు కొంతమంది ఎందుకు మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఎందుకు సుమరిపోతలు అవుతారు ఎన్ని విషయాలు మీకు తెలుపుతుంది ఈ శ్లోకం ఇందుకు మొత్తం ఒక 27 శ్లోకాలు ఉంటాయి ఇలా అవి నేర్చుకొని మీరు నేర్చుకోగానే సరిపోదు వాటిని ఆచరించాలి బియ్యం తెచ్చుకోమని అయిపోతుందిరా కడగాలి నీళ్ళతో కడగాలి పొయ్యి అంటు పెట్టాలి ఒక వెసల్లో పోయాలి ఒక కుండలో ఒక భగవాన్ అంటకం భగవాన్లో పోసి బియ్యం పోసి పొయ్యి అంటు పెట్టి కరెక్ట్ కలిపి కరెక్ట్ సమయానికి గంజి ఉంచితే అప్పుడు నీకు ఏమవుతుంది అన్నం అవుతుంది ఆ అయిన అన్నాన్ని మంచి చల్లగా వేసుకొని తినాలి తిని జీర్ణం అయితే అప్పుడు నీకు శక్తి వస్తుంది ఇది కూడా అంతే నేర్చుకున్న దాన్ని ఏం చేయాలి జీవితంలో ఆచరించాలి ప్రతి క్షణం ఎందుకు మనకు ఎప్పుడు రెడీగా ఉన్నాయి 11 ఎనిమిస్ ఎప్పుడు మనం మోహం చేస్తాం రెడీగా లేవా శత్రువులు మనకు ఎక్కడున్న శత్రువులు మనలోనే ఉన్నాయి 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు ఒక మనస్సు ఈ 11 ఎప్పుడు మనం మోసం చేయడానికి రెడీ ఉన్నాయి నీ చేతులు ఉన్నాయి నీ చేతులు ఎప్పుడు నువ్వు ఖాళీ ఉండనివ్వాలి నిన్ను ఎప్పుడు మోసం చేస్తుంటాయి నీ కాళ్ళు ఉన్నాయి కాళ్ళు ఎప్పుడు ఖాళీ ఉన్నాయి అవి ఇటు వదులుతాయి అటు వదులుతాయి ముక్కు ఉంది అది ఖాళీ ఉండదు అది వాసన పీల్చుకుంటే అటు ఇటు అంటుంది చెవులు ఖాళీ ఉంటాయి ఉండయి అది ఇది అంటుంది కళ్ళు ఖాళీ ఉంటాయి ఉండయి అటు ఇటు చూసి నేను మోసం చేస్తాయి ఇట్లా 11 కలిసి నేను ఎప్పుడు మనసు ఉంటుంది ఇంకా అది ఒక్క సెకండ్ కూడా ఒక దగ్గర ఉండదు అటు ఇంటికి పోతుంది ఒకటే సెకండ్ లాస్ట్ ఇప్పుడు నేను ఒకటే సెకండ్ ఎడిపోయిందా సూర్యుని దగ్గర ఎక్కడ ఉంది సూర్యుడు
15 కోట్ల కిలోమీటర్లు. ఏ రాకెట్ కూడా అంత ఫాస్ట్ వెళ్ళిపోయింది సూర్యుని దగ్గర. మా ఇంటికి పోయింది, గజలు పోయినా, హైదరాబాద్ పోయినా, ఢిల్లీ పోయినా, అమెరికా పోయినా. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మైండ్. ఒక్క సెకండ్ లేట్ కట్టాడు పోతుంది. ఇట్లా 11 కలిసి ఎప్పుడు మనం మోసం చేస్తుంది. మీరు అనుకుంటారు ప్రతి ఒక్కరికి క్లాస్ ఫస్ట్ రావాలని ఉండదా? ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలుసుకోవాలి, ప్రతి ఒక్కరు నేను సొసైటీలో నేను గొప్ప పేరు తెచ్చుకోవాలి, నేను గొప్పవాడిని కావాలి అందరికి ఉండదా? మరి ఎందుకైతే లేదు? అందరికి కావాలని ఉంది, అందరికి 2 కళ్ళే ఉన్నాయి, అందరికి ఒకటే ముక్కు ఉంది. ఇప్పుడు చూసినా కదా, నా 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు, నీకు పూజ చేసుకో. మరి ఎలా బతుకుతుండు? అన్నీ ఉన్నాం, మనం ఎందుకు చేయలేం? బికాస్ ఆఫ్ 11 ఎనిమీస్. 11 ఎనిమీస్ ఆల్వేస్ చీటింగ్ అస్. ప్రతి క్షణం అవి మనం మోసం చేస్తూనే ఉన్నాయి, మనం మోసపోతూనే ఉన్నాం. దాని గురించి చెప్తుంది భగవద్గీత. ఏమంటున్నాం? జ్ఞానానం జ్ఞానం ఉత్తమం, ఉత్తమమైన జ్ఞానాన్ని, గొప్ప జ్ఞానాన్ని, సుపీరియర్ నాలెడ్జ్. మళ్ళీ చెప్తున్నా, విను జాగ్రత్తగా. పరం భూయ ప్రవక్ష్యామి. మళ్ళీ చెప్తున్నా నేను. యత్ జ్ఞాత్వా, యత్ అంటే ఏదైతే, జ్ఞాత్వా తెలుసుకొని, నేను చెప్పేది ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని నువ్వు ఏం చేయాలంట? తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే తెలుసుకుంటారో ఈ జ్ఞానాన్ని, ఎవరు తెలుసుకుని ఇంత ముందుకు? మునయ సర్వే, మునులు. మన సినిమాలు చూస్తాం కదా, గడ్డాలు వేయించుకొని మునులు, గడ్డాలు వేయించుకొని చెట్ల కింద కూర్చొని అడుగులలో కూర్చొని ఏం చేస్తారు వాళ్ళు? తపస్సు. తపస్సు అంటే ఆ మునుల గడ్డాలు వేయించుకొని అది చేసుకొని చెట్ల కింద కూర్చొని అది కాదు తపస్సు. తపస్సు అంటే ఏంది? ఈ 11 ఉన్నాయా ఎనిమీస్, అవి మన చేతిలో ఉండాలి. దట్ ఈస్ ద తపస్సు. అలా ఉన్నవాడే ముని. గడ్డాలు పెంచుకుని అడవుల్లో కూర్చున్నాడు ముని కాదు. కొంతమంది బాబాలు ఉంటారు, వాళ్ళు కాదు. ఉండరా బాబాలు? సినిమాలు చూస్తారు కదా, ఇట్లా చూమని మంత్రం చేసి ఇచ్చేస్తారు. అంత కాదు. ఎవడైతే 11 ఇంద్రియాలని వీటిని జయిస్తాడో వాడే ముని, వాడే గాడ్, వాడే దేవుడు. అర్థమవుతుందా? మునయస్తర్వే అంటే మునులందరూ పరాం సిద్ధి మితో గతాహ. వాళ్ళు ఏం పొందిరట? పరమసిద్ధి. అంటే వాళ్ళు ఏదనుకుంటే అది సాధించే స్థాయికి వెళ్ళిపోయింది. మరి ఆ నాలెడ్జ్ ఏంది, ఏం చెప్పిండు? మిగతా శ్లోకం రేపు నేర్చుకుందాం. ఈరోజు ఈ శ్లోకం నేర్చుకోండి, మీరు రాసుకోండి, నేర్చుకోండి. రోజు ఒక శ్లోకం అంతే. అర్థమవుతుందా? 27 రోజులు జనవరి అయిపోయేసరికి మనకి ఇది అయిపోవాలి, ఈ చాప్టర్ అయిపోవాలి. ఈ చాప్టర్ అయిపోయిన తర్వాత మనంతా ఏమైపోవాలి? మనం కూడా శ్రీకృష్ణుని లాంటి భగవంతునిలాగా అయిపోవాలి. అర్థమవుతుందా? మనం ఏమవుతాం? భగవద్గీత నేర్చుకుంటే భగవంతుడే అవుతాం. భగవద్గీత నేర్చుకున్నాడు ఏమవుతాడు? నేర్చుకున్నాడు కాదు, నేర్చుకొని జీవితంలో ఆచరించేవాడు. భగవద్గీత నేర్చుకున్నంత మాత్రాన భగవంతుడు కాడు. బియ్యం ఉన్నంత మాత్రాన ఆకలి తీరుతుందా? తీరదు. వండాలి, తినాలి, అరిగించుకోవాలి, శక్తి పొందాలి. ఇది కూడా అంతే. నేర్చుకోవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి, ప్రతి క్షణం దాన్ని మనసులో ఉంచుకొని మనస్సును 11 ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవాలి. మనం అప్పుడు ఆనందంగా పరమసిద్ధిని పొందుతాం. ఇక మనకు శత్రువులు అంటూ ఉండడు ఇక బయట. అర్థమవుతుందా? ఆనందమే. ఓకే మై డియర్ చిల్డ్రన్, చదువుతారా ఎవరన్నా? ఇది పరం భూయః ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. Anybody can read? Okay, you read it 10 times at home and it will be easy. Okay na? ఏదైనా సాధనమున పనులు అనగనగరాగమతిశయిల్లుచునుండు తిరగ సాధనమున పనులు సమకూరుదనమున ఏదైనా
చేయంగా 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 ఆ పని మనకు ఈజీ అవుతుంది. తినక తినక వేపాకు కూడా రోజు రోజు కొద్ది కొద్ది తినాలి. ఫస్ట్ ఇంత 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 తింటే వేపాకు కూడా తీయదు. ఇప్పుడు కష్టమైన పని ఈజీ అవుతుంది. ఓకే మై డియర్ చిల్డ్రన్. ఓకే సార్.